బ్రో మూవీ ఏమో అర్థమై కానట్టుంది. బాగుంది అన్న డైరెక్టర్ గొప్ప కూడా చెప్పు చెప్పు ఎట్లా నచ్చిందా నీకు? నచ్చిందా నీకు? రైట్. స్టోరీ ఎంత బాగుందన్న? స్టోరీ ఏం లేదు, డిఫరెంట్ గా ఉంది. గ్రాఫిక్స్ అంత ఎట్లా ఉంది? గ్రాఫిక్స్ విజువల్స్ అంతా బాగున్నాయి. బాగుంది. డైరెక్షన్ అంతా మంచిదా? జనరల్ ఆడియన్స్ కి అయితే నచ్చదు, కొంచెం బొర్ర పెట్టాలని నచ్చింది. అంతేనా? సెకండ్ హాఫ్ సినిమా ఎట్లా మంచిదా? 100 days నచ్చిందా స్టోరీ అంతా? బ్రో మూవీ ఎలా ఉంది? నార్మల్ యావరేజా? ఎలా ఉంది మేడం? బాగుంది. చెప్పు ఎట్లుంది? సూపర్ డూపర్ సినిమా. ఎట్లుంది బ్రో మూవీ? బాగుందన్న. నచ్చిన స్టోరీ అంతా ఎలా ఉంది? స్టోరీ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం బాగుంది. బాగుందా? డైరెక్షన్ అంతా బాగుందా? బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ అన్న. ఓకే థ్యాంక్ యూ. ఎక్కలే బాగుందన్న. స్టోరీ బాగుందా? బాగుంది. ఎవరేజ్ బాగుంది. నచ్చలేదు అసలు. విశ్వసేన్ సినిమా ఇది బాగా అసలు ట్రైలర్ లో మొత్తం మస్తు చూపించారు కదా. మరి పొలంలో చూడిపోన్నా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. మూవీ బాగాలేదా? పర్లేదన్న, బానే ఉంది. అంటే డైరెక్షన్ అంతా బాగుందా? విశ్వక్సేన్ యాక్టింగ్ ఎట్లుంది? విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. స్టోరీ పరంగా కొంచెం అంతగా అనిపించలేదు కానీ బాగానే ఉంది సినిమా. ఓకే థ్యాంక్ యూ. అని ఎలా ఉంది? బాగుందన్న. స్టోరీ ఎంత నచ్చిందా నీకు? సినిమాలో మంచిగా సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, చాలా నీట్ గా తీసిండు. స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిలే కానీ అంటే మనం గెస్ చేసేస్తాం ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టోరీలో అని చెప్పేసి. విశ్వకర్ణ అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ అట్లా ఉంటుంది. మొత్తం ఓవరాల్ మూవీ అంతా సూపర్ ఉంది. బీజిఎం అయితే కిరాక్ యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. 5 ఇయచ్చా? ఓకే. అని ఎట్లా సినిమాలో డైలాగ్ లేదు? ఆ డైలాగ్ లేవా? చెత్త సినిమా అది. 150 బొక్క అంతేనా? ఇంకో 150 పెట్టుకుని క్వార్టర్ వచ్చి గ్రాఫిక్స్ అంతా బాగుందంటారు కదా. అటర్ బ్లాక్ మూవీ. చెప్పండి. మూవీ బాగుందన్న, చాలా బాగుందన్న. అయితే విశ్వక్సేన్ కొత్త లుక్ చూసాం, చాలా సార్లు కొత్త లుక్ చూసాము. కొత్తగా ట్రై చేసింది కదా. కొత్తగా ట్రై చేసాడు కానీ అసలు మొత్తం అసలు వేరు, ఆ ప్రపంచమే వేరు అసలు. అంటే శివుడిని చూపిస్తాడు కొద్దిసేపు. దేవుడి గురించి ఉందా? దేవుడి గురించి ఉంది. శివుడు అంటే శివుడు చేస్తేనే కదా ఏమైనా ఇప్పుడు మొత్తం అదే మొత్తం సీక్వెన్స్ లో మొత్తం ఒకటే రూట్ వస్తుంది. లాస్ట్ కి వచ్చేసరికి టీచ్ చేస్తాడు. షాక్ అసలు మూవీ. అంటే కొంచెం మైండ్ మొత్తం అసలు ఏం చేస్తున్నావు మనకు అర్థం కాదు అసలు. లాస్ట్ కి వచ్చి మనకు అసలు మైండ్ మొత్తం చేంజ్ చేస్తాడు. అసలు షాక్ అవుతాం మనం. బెటర్ సినిమా విశ్వక్సేన్ అంతే. డైరెక్షన్ కాకుండా మొత్తం మన దాంట్లో సినిమాలు తీస్తే చాలు. మనోడు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, విశ్వక్సేన్ కూడా మనోడేగా, మాసమ మొగుడు. ఓకే ఓకే బ్రదర్. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్న విశ్వక్సేన్ 1 man షో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా మనం. వేరే లెవెల్ సినిమా. అది అందరికి నచ్చదన్న, ఓన్లీ కొంతమంది ఉంటారు. కొంతమంది హాలీవుడ్ సినిమా అసలు అన్న 99% నచ్చదన్న. 150 బొక్క అంటున్నావు ఆయన. అదే 99% నచ్చదు. నచ్చినోడికి మాత్రం పీక్స్ లో ఎక్కిద్దన్న. నాకైతే ఎక్కిందన్న. విశ్వక్సేన్ మాత్రం గ్రేట్ యాక్టర్ అన్న. అసలు ఒక్కటే యాక్టింగ్ తోపు చేసిండు, అద్దరగొట్టిండు. గ్రాఫిక్స్ అన్ని వేరే లెవెల్ అన్న. కాకపోతే కొంచెం ఎక్కడెక్కడో కొంచెం ఒక లిటిల్ బిట్ ఇల్లాజికల్ సీన్స్ ఉన్నట్టు అనిపించింది అంతే. తోపు. ఇక రేపు సెమ్ ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు వచ్చిన రేపు బీటెక్ ఫైనల్ ఇయర్ అన్న. ఓకే అన్న. ఓకే ఆల్ ది బెస్ట్.